చేరి కూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ విలువైన సమయానికి మనం ఏం చేసినా ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ప్రభు మన ఎడల అత్యధికమైన కృపను కలిగి ఉన్నాడని గడిచిన వారంలో 117వ కీర్తన మొదటి వచనాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అందుకే మనం ప్రభువును స్తుతించాలి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఆ మాటలు చదువుతున్నప్పుడు ఇంకా ఎన్నో విషయాలు నాకైతే గుర్తు వచ్చాయి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఒకసారి చెప్పండి, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మీరు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ బియ్యాన్ని విసిరి అది ఇడ్లీ చేసుకోవడం ఎంతమందికి తెలుసు? నూకలతో ఇడ్లీ చేసుకోవడం ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. 1 2 బయట ఉన్నారు కొంతమంది. అప్పుడు అది చాలా గ్రేట్ అన్నమాట. తర్వాత నూకలతో కూడా ఇసురుకొని ఉప్మా చేసుకోవడం ఎంతమంది తెలుసు? నూకలు ఉప్మా అలా చేసుకొని కాలం గడిపిన సందర్భం. ఇప్పుడున్న టిఫిన్లు, ఇప్పుడు వస్తున్న ఈ బర్గర్లు, ఏమంటారు వాటిని, పిజ్జా అయ్యే ఏ పిజ్జాలు, ఇవన్నీ ఏం తెలియదు అప్పుడు. అలాంటి పరిస్థితులన్నీ నుంచి మనల్ని దేవుడు దాటుకుంటూ వచ్చాడు. దీంట్లో మన గొప్పతనం కాదు అది. దాని గురించి నేను చెప్తున్నాను. యెహోవా కృప మన ఎడల ఎలా ఉంది? హెచ్చుగా ఉంది. అందుకే వాటన్నిటిని దేవుడు దాటించి తీసుకొచ్చాడు. ఆయన కృపకు కొలతలు వేయలేం మనం. ఇంత అని వర్ణించి చెప్పజాలం ఆయన కృపను. మన ఎడల చాలా హెచ్చుగా ఉంది. మన ఎడల అని అందరితో చెప్పడం కంటే కూడా నా ఎడల ఇంకా హెచ్చుగా ఉందని నేను చెప్తాను. నా ఎడల ఎంతో అధికమైన ఆయన కృప ఆయన చూపిస్తూ ఉన్నాడని ప్రభువునకు నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనందరి ఎడల కూడా దేవునికి అలాంటి కృప ఉంది. మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు అక్కడ అంటున్నాడు, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి అని. మన కర్తవ్యం అది. అందుకే దేవుని సన్నిధిలో నిలబడి మనం ఆరాధన చేయడానికి కారణంగా తీసుకోవాలి. ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ మనుషులకి కారణాలే లేవు దేవుని స్తుతించడానికి అన్నట్టు ప్రభువుని ఆరాధించి గణపరచలేకపోతున్నారు. మృతులను మౌన స్థితిలోనికి దిగువారును యెహోవాను స్తుతింపరని రాయబడింది. అంటే మృతులు, చచ్చిన వాళ్ళు, మౌనస్థితిలోనికి దిగిపోయిన వాళ్ళు అంటే ప్రాణాన్ని విడిచిపెట్టిన వాళ్ళు. కానీ దేవుడు మనల్ని అలా చేయలేదు, మృతులుగా చేయలేదు, ప్రాణాన్ని విడిచిపెట్టిన వారిగా చేయలేదు. ఒకనొకసారి ఒక సందర్భంలో 118 అంటాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ మరణానికి అప్పగించలేదు. 18వ వచనంలో మనం చదివిన 118 వచనంలో ఆ మాట రాయబడింది. యెహోవా నన్ను కఠినముగా శిక్షించాడు కానీ దేనికి అప్పగించలేదు. కొన్నిసార్లు ఒకవేళ శిక్షించాడని నేను చెప్పట్లేదు, దావీదు అంటున్నాడు ఆయన జీవితంలో కలిగిన పరిస్థితులు. కానీ అది కూడా ఎలా చెప్తున్నాడంటే, యెహోవా నన్ను కఠినంగా శిక్షించిన, దేనికి అప్పగించలేదు? మార్పు నొందడం కోసం, మనలో దేవుని కార్యాలు జరిగించడం కోసం. ఏదైనా ఒకవేళ ఆయన కొన్ని శోధనలను అనుమతించొచ్చేమో, కానీ మరణానికి అప్పగించలేదు. ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతోమంది భయంకరమైన మరణాలు చూస్తూ ఉన్నారు. అకాలపు మరణాలు, భయంకరమైనటువంటి మరణాలను మనం ఎక్కడ చూసినా మరణ వార్తలే. ఏ వార్తలు చూసినా మరణ వార్తలే. ప్రకృతి కోపించడం వలన అది ఎలా వస్తుందనే సంగతి ఇప్పుడు మనుషులకు అర్థం కాదు. ప్రకృతి అలా కోపిస్తుందని చెప్పుకుంటున్నారు, కానీ దాని వెనక కారణం ఏంటనేది చాలా మందికి తెలియట్లేదు. ఎక్కడ చూసినా వెలైతాను, సునామీలు, తుఫాన్లు, భూకంపాలు, ఇంకొక పక్క వార్లు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మరణఘోష వినబడుతుంది. కానీ దేవుడు మనల్ని మాత్రం ఆయన
కృపలో భద్రపరుస్తూ ఉన్నాడు. గంభీరంగా అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఏమిస్తే ఆయన రుణాన్ని తీర్చగలం, ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలం. ఈరోజు నేను కొన్ని సంగతులు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే. వాళ్ళని దేవుడు ప్రేమించాడు, తన కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. వాళ్ళందరూ లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళ ప్రత్యేకత వాళ్ళదే. వాళ్ళకున్న ప్రత్యేకత ఇంకెవరికి లేదు. బహుశా పొందకపోవచ్చు కూడాను. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళని ఎన్నుకున్న విధానం అలాంటిది. కానీ వాళ్ళు ఆ విధంగా దేవుని ద్వారా, దేవుని కృపను బట్టి వారు దీవించబడి ఆశీర్వదించబడిన తర్వాత వాళ్ళు హీనులుగా దేవునికి విరోధమైన జీవితాన్ని చేసినప్పుడు వాళ్ళు దురవస్థల్లోకి వెళ్లాల్సి వచ్చింది, అవమానకరమైన పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళు ఏం చేశారు అంటే, హోషేయ గ్రంథంలో ఒక మాట చదవడానికి మీరు ఇష్టపడండి. మీకు నేను తర్వాత వాక్య భాగంలో మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు హోషేయ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది. 3వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. 3వ అధ్యాయంలో 7వ వచనం, 4వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయంలో 7వ వచనం. ఇశ్రాయేలీయుల గురించి 4వ అధ్యాయంలో ప్రారంభించిన మాట ఇది. ఇశ్రాయేలీయులారా అని ప్రారంభించాడు 4వ అధ్యాయం మొదటి వచనంలో. అలా ప్రారంభించి దేవుని సత్యం, దేవుని కనికరాన్ని, దేవుని జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉండకపోవటం చూసిన ఆయనకి చాలా బాధేసింది. అందువల్ల వ్యాజ్యం కలిగింది మీకు మాకు అని చెప్తున్నాడు. వాళ్ళని దేవుడు ఏం చేశాడు అంటే, వాక్యంలో రాయబడింది, మీరు జాగ్రత్తగా చూడండి. 7వ వచనంలో, తమకు కలిగిన కొలది వారు యెహోవా ఎడల లేకపోతే దేవుని ఎడల అధిక పాపము చేసిరి. ఒకసారి చెప్పండి, తమకు కలిగిన కొలది. ఏం కలిగిన కొలది అంటే వాళ్ళు దీవించబడ్డ కొద్ది కూడా ఏం చేశారంటే మామూలు పాపం చేయలేదు, వాళ్ళు అధికమైన పాపం చేశారంట. మనం జాగ్రత్తగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడంటే అక్కడ ఇంకా మనం దేవుని దగ్గర ఒదిగి భయభక్తులతో జీవించాల్సిన వారు. పెద్దోళ్ళు అంటారు, ఎంత ఎదిగితే అంత వదగాలని. ప్రభువు చెప్పింది అది, పెద్దోళ్ళు చెప్పింది కాదు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడదు. దేవుని ఎదుట మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాం. కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వారికి కలిగిన కొలది అనండి, వారికి కలిగిన కొలది. వాళ్ళ స్థితి పెరుగుతున్న కొలది, వాళ్ళు ఎంత స్థితి పెరుగుతూ ఉందో అంతే పాపం వాళ్ళు అధికంగా చేస్తూ వచ్చారు. మనల్ని దేవుడు దీవిస్తున్నాడని నమ్మే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అన్యజనుల్లో ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజల్లో జరిగినట్టుగా మనలో ఇలాంటి పాపం, అధికమైన పాపం పెచ్చరిల్లకుండా జరగకుండా చూసుకుందుముగాక. ఎందుకంటే అలా చేయడం వలన అలా వాళ్ళు వాళ్ళ పాపాన్ని బట్టి ఏం చేయబడ్డారంటే, అక్కడ కింద రాయబడిన మాట 2వ పదం చూడండి, వారు తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేశారు గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ఒకసారి చెప్పండి, ఎలా మారుస్తానన్నాడు అంటే, వాళ్ళకి దేవుడు ఎంత కలిమిచ్చి ఆశీర్వదించాడో దాంట్లో కృతజ్ఞత భావం కలిగి ఉండకపోగా, దేవునికి నమ్మకస్తులుగా జీవించకపోగా, వారు చేసిన అధికమైన పాపాన్ని బట్టి ప్రభు అంటున్నాడు, వారికి ఇచ్చినటువంటి ఆ కలిమి స్థితిని, వారికి ఇచ్చిన ఆశీర్వాదకరమైన స్థితిని నేను ఎలా మార్చబోతున్నానంటే నీచ స్థితిగా మార్చబోతున్నాను. ఈ మాటలు మీకు ఎంతమందికి అర్థమవుతున్నాయో? మొన్నటి వరకు కోటీశ్వరు లేని వాళ్ళు ఇప్పుడు ఇంట్లో వాడుకోవడానికి ఒక వస్తువు పనికిరాని పరిస్థితి. మొత్తం తెచ్చి కుప్పలు బయటేస్తున్నారు. వస్త్రాలు పనికిరావు, వస్తువులు పనికిరావు, వాహనాలు పనికిరావు. తెలుసా జరిగిన విషయాలు మీకు అర్థమైందా? వస్తువులు పనికిరావు, వాహనాలు పనికిరావు, వస్త్రాలు పనికిరావు, బురదగా మారిపోయినాయి. ఎంత కల్లోలం సంభవించింది లోకంలో. మన ప్రక్కన లోకం అంటే ఎక్కడో కాదు, మనం ఎంత క్షేమంగా ఉన్నాం, ఎంత దీవెనకరంగా ఉన్నాం.
ఇలాంటి స్థితినిచ్చిన దేవుని ఎడల మనం చాలా కృతజ్ఞత భావంతో జీవించాలి. ఈరోజు మన అంశం అది. మనం చాలా ధన్యులు. ఎందుకంటే మనం ఇశ్రాయేలీలం కాదు. చెప్పండి, మనం ఇశ్రాయేలీలమే? మనం ఇశ్రాయేలీలం కాదు. అయినా వాళ్ళకంటే మనం చాలా ధన్యులు అని చెప్తాను. వాళ్ళు ఎన్నుకోబడిన వాళ్ళే, ఏర్పరచబడిన వాళ్ళే, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వాళ్ళే. కానీ వాళ్ళు కలిగిన కొలది ఏం చేశారంటే వాళ్ళు అధికమైన పాపం చేశారు. మనం ఇశ్రాయేలుతో సహపౌరులం కాకపోవచ్చు. ఒక మాట ఈరోజు అంశంలో భాగంగా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తన భాగంలోకి రండి. బైబిల్ ఉందా? ఈ వాక్యాలను మీరు జాగ్రత్తగా రాసుకోమని చెప్పాను. ఖచ్చితంగా నోట్స్ పెన్ను తెచ్చుకోవాలని చెప్పాను. చాలా అంటే పెద్దోళ్ళు కొంతమంది రాదు తెలియదు అనుకుంటే వాళ్ళని పక్కన పెడితే ఈ చదువుకున్న పిల్లల్లో నిర్లక్ష్యం పెరుగుతుంది అనమాట. ఏముందలే అని. కాలేజీకి కూడా ఇలాగే వెళ్ళి ఊరగా పెన్ను పుస్తకం తీసుకెళ్ళి ఆడబొట్టు కూర్చుంటే మీరేం ఉన్నత స్థితికి వెళ్ళలేరు. లెక్చరర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ బోధిస్తున్న వాటిని శ్రద్ధగా విని బుక్ చేసుకొని వాటిని రిమెంబరీ చేయగలిగినప్పుడు మీరు ప్రశ్నలకు జవాబు చేసి ఉన్నతమైన స్థితికి ఎదగగలరు, మంచి పొజిషన్లోకి చేరగలరు. దేవుని సన్నిధి అంతకంటే ఇంకా శ్రేష్టమైంది. దేవుని సన్నిధి అంతకంటే ఇంకా విలువైంది. రెండు చేతులు ఎత్తి గంభీరంగా స్తోత్రం చెప్పండి. కీర్తన భాగంలోకి రండి. ఒక విషయాన్ని మీకు నేను ఈ సందర్భంగా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. 118వ కీర్తనలో ఒక మంచి భాగం మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయన ఒక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ మాట 2వ వచనం నుంచి 4వ వచనం వరకు 3 రకాలుగా చెప్పబడింది. మొదటిది బైబిల్ ఉందా? యెహోవా ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీలు అందురుగాక. పట్టుకోండి ఆ విషయాలు మీరు. తర్వాత 3వ వచనం, ఆయన కృప నిరంతరం నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. 4వ వచనం, ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. 3 రకాల ప్రజలు ఇక్కడ మనకు కనబడుతున్నారు. చెప్పండి, ఎన్ని రకాల ప్రజలు? 3 రకాలు. ముగ్గురు క్యారెక్టర్లు కనపడుతున్నాయి ఇక్కడ. ముగ్గురు మనుషులు కనపడుతున్నారు. వాళ్ళలో మొదటివాడు ఇశ్రాయేలు, రెండోవాడు అహరోను, మూడోవాడు భయభక్తులు గలవాడు. ఇంతకీ ఈ విషయాలు మనకెందుకు అంటే చాలా అవసరం మనకి. ఇశ్రాయేలు దేవుని చేత ఏర్పరచబడినవాడు. ఇశ్రాయేలు నుంచి వచ్చినవాడు అహరోను, దేవుని కొరకై యాజకత్వం కొరకై దేవుని చేత ప్రత్యేకపరచబడినవాడు. ఇశ్రాయేలునే దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహామును ఎన్నుకొని అబ్రహాం ద్వారా యాకోబుని తీసుకొచ్చి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఇశ్రాయేల్లో నుండి లేవీకి పుట్టిన గోత్రంలో అహరోను ఎన్నుకున్నాడు. కానీ మూడోవాడు, ఇక్కడ చెప్పబడిన మూడోవాడు ఏ గోత్రానికి సంబంధించిన వాడు కాదు, ఏ తెగకు సంబంధించిన వాడు కాదు. జాగ్రత్తగా వినాలి. చాలా విలువైన సంగతులు ఈ సంగతులు. చాలా మనుషులకు గ్రహింపు కాని సంగతులు ఈ సంగతులు. ఎన్నో సార్లు ఆ విషయాలు మీరు చూడవచ్చు, చదవచ్చు, వినొచ్చు కూడా. కానీ మనుషులకు గ్రహింపు కాని విషయాలు అవి. మూడో వ్యక్తి ఎవరంటే భయభక్తులు గలవాడు. ఈ వ్యక్తి ఏ వ్యక్తి? ఎవరికి సంబంధించిన వ్యక్తి? ఇశ్రాయేలీడా? అహరోనుకు సంబంధించిన వ్యక్తా? కానే కాదు. కానీ వాళ్ళిద్దరూ ఏర్పరచబడిన వాళ్ళు పలుకున్నట్టే వీళ్ళు కూడా పలుకుతారట. ఏమని? యెహోవా కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీలు అందురుగాక, ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక, ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. అందరూ ఒకటే అన్నారు. అందరూ చెప్పండి, అందరూ ఒకటే అని. ఎవరెవరు? ఇశ్రాయేలు ఏది అన్నాడో అహరోను అదే అన్నాడు. అహరోను ఏది అన్నాడో యెహోవా యందు భయభక్తులు గలవాడు కూడా అదే అన్నాడు. ఏంటి మరి వ్యత్యాసం? ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? గుర్తింపు లేని వ్యక్తి. పేరు లేదు, ఊరు లేదు అనండమ్మా. ఏం లేదు? పేరు లేదు, ఊరు లేదు, కానీ భయభక్తులు కలిగిన వాడు దేవుని యందు. స్తోత్రం చెప్పండి. ఈ ముగ్గురులో ఎవరు గొప్ప? ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువ? మీరేం చెప్తారు? అహరోన్ ఎక్కువ, ఇశ్రాయేల్ ఎక్కువ అంటే ఏం చెప్తారు? దేవుని యందు భయభక్తులు గలవాడు ఎక్కువ అంటే ఏం చెప్తారు? వాళ్ళకి అన్నీ ఎక్కువే. ఇశ్రాయేలీలు అందరికంటే అన్ని విషయాల్లో ఎక్కువే, యూదులు ఎక్కువే. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని విషయాల్లో అపరాధులైతే వాళ్ళకి ఎక్కువైంది లేదు, మనకు తక్కువైంది లేదు. స్తోత్రం చెప్పండి. అహరోను వంశస్థులైనా ఇశ్రాయేలీలైనా కొన్నిసార్లు వాళ్ళు మార్గం తప్పినప్పుడు, పాపం చేసినప్పుడు వాళ్ళ జీవితాలు చాలా దుర్భరంగా మారాయి.
నా వైపు చూడండి. ఏర్పరచబడిన వంశంలో ఉన్న వాళ్ళే వాళ్ళు, కానీ వాళ్ళు తప్పిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితులు చాలా దుర్గంధంగా మారాయి. ఇశ్రాయేలు దేవుని చేత పిలువబడినవాడు, ఎన్నుకోబడినవాడు, ఏర్పరచబడినవాడు అయినా కూడా ఇశ్రాయేలు దేవుని ఎడల భయభక్తులు లేనప్పుడు విడిచిపెట్టబడి అవమానానికి అప్పగించబడి చాలా హీనమైన స్థితికి చేరిన వాడుగా కనబడతాడు. అహరోను సంబంధులు కూడా అలాగే కనపడతారు. కొంతమంది అయితే దైవ సన్నిధానంలో కాలిపోవడం చూస్తాం మనం. యాజక సంబంధమైన అహరోను సంతతికి సంబంధించిన వారైనా కూడా వాళ్ళు కొట్టివేయబడడాన్ని కూడా మనం చూస్తాం. కానీ దేవునికి కావాల్సింది, దేవుని సన్నిధిలో నిలబడాల్సింది ఏ విధంగా అంటే అహరోను వంశస్థులని కాదు, ఇశ్రాయేలుకు సంబంధించిన వారని కాదు. వాళ్ళు ఇశ్రాయేలీలైనా అహరోనుకు సంబంధించిన వారైనా ఇంకా ఎవరైనా వాళ్ళల్లో ఉండాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీలు అయితే దేవుని యందు భయభక్తులు అక్కర్లేదా? అహరోను వంశస్థులైతే దేవుని యందు భయభక్తులు అక్కర్లేదా? ఇప్పుడు చెప్పండి, వాళ్ళిద్దరికంటే మూడో వాడు చాలా ధన్యుడు. ఎందుకంటే వాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఆ కోవకు సంబంధించిన వాళ్ళంగా ఉండాలి. వాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు, ఆశీర్వదించబడిన వాళ్ళు పలికిన మాట వీళ్ళు కూడా పలుకుతున్నారు. ఆయన కృప నిరంతరము నిలుచునని ఎవరు పలుకుతున్నారు? అహరోను వంశస్థులు పలకలేదా? ఇశ్రాయేలీలు పలకలేదంటే వాళ్ళు పలికినట్టే వీళ్ళు పలుకుతున్నారు. మీకు 3 సందర్భాలు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఒక పేజీ వెనక్కి తిప్పండి, వెనక్కి రండి. ఒక పేజీ 115వ కీర్తనలోకి రండి. 115వ కీర్తనలో 9వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము కేడెము. 10వ వచనం, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము కేడెము. తర్వాత 11వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము కేడెము. ఇక్కడ కూడా 3 రకాల వ్యక్తులు కనబడుతున్నారు. ఎవరెవరు వాళ్ళు? ఇశ్రాయేలు, అహరోను, మూడవ వ్యక్తి ఎవరు? యెహోవా యందు భయభక్తులు గల. వీళ్ళ ముగ్గురిని జ్ఞాపకం చేస్తూ మీరైనా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఎవరైనా సరే యెహోవా యందు నమ్మిక ఉంచాలి. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయుడైనా అహరోను సంతతి వాడైనా దేవుని యందు నమ్మిక ఉంచిన వాడుగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు గల వాడికి కూడా అదే చెప్తున్నాడు. మీరు కూడా దేవుని యందు, యెహోవా యందు భయభక్తులుగా నమ్మిక ఉంచండి అని. వాళ్ళు నమ్మిక ఉంచాలి, వీళ్ళు నమ్మిక ఉంచాలి, మూడోవాడు కూడా ఆ వ్యక్తి నమ్మిక ఉంచాలని చెప్తున్నాడు. అందరికీ నమ్మిక అవసరం. నమ్మకం లేకుండా దేవుడేం చేయలేడు. నీ జీవితంలో నమ్మితే నమ్ముట వలన నమ్మువానికి సమస్తము సాధ్యం. అన్నీ సాధ్యమవుతాయి దేవుని వలన నీకు. కానీ నమ్మని వాళ్ళని దేవుడు ఏం చేయలేడు. నీలో నమ్మిక లేనప్పుడు దేవుడు నీ కొరకు ఏమి చేయలేడు. ఆయన నీ నమ్మికను బట్టి నీకు జరుగుతుందని చాలా సందర్భంలో యేసు ప్రభు కూడా చెప్పాడు. విశ్వాస జీవితానికి నమ్మిక చాలా ముఖ్యం. ఎవరికైనా దీంట్లో అహరోను కాబట్టి మినహాయింపు లేదు, ఇశ్రాయేలు కాబట్టి మినహాయింపు లేదు. ఇశ్రాయేలీలు కూడా నమ్మిక ఉంచాలి. అలాగే అహరోను వంశస్థులు కూడా యెహోవా యందు నమ్మిక ఉంచాలి. మూడవది, యెహోవా యందు భయభక్తులు గలవారు కూడా యెహోవా యందు నమ్మిక. 2 చేతులైతే స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడిన మాటలు గమనించారా? ఇశ్రాయేలీలకి ఎలాగా సహాయము కేడమై ఉన్నాడో అలాగా నమ్మిక ఇచ్చినటువంటి ఇశ్రాయేలీలకి ఎలాగ దేవుడు సహాయము కేడమై ఉన్నాడో అలాగే అహరోను నమ్మిక ఇచ్చిన దాన్ని బట్టి ఆయన వారికి సహాయము కేడమై ఉన్నాడు. సేమ్ టైంలో మూడోవాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడైతే వాడికి కూడా ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయన వారికి సహాయము కేడము. 2 చేతులైతే స్తోత్రం చెప్పండి. వీళ్ళల్లో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ? అర్థమైన వాళ్ళు చెప్పండి. వీళ్ళలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ? కానీ దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు కదా వాళ్ళు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంగా నీకుంటే వాళ్ళకంటే నువ్వు అసలు ఏమాత్రం తక్కువ కానే కాదు. 2 చేతులైతే స్తోత్రం చెప్పండి. వాళ్ళు స్వతహాగా ఏర్పరచబడిన వాళ్ళు అవ్వచ్చు. మీకు నేను జ్ఞాపకం చేస్తాను, బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని, చదవాలని మీకు నేను అందరికీ ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు తప్పకుండా మీరు చూడాలి అని నేను మీకు ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రికలో ఒక అద్భుతమైన వివరణ రాయబడింది. మనం అన్యజనులం, ఇశ్రాయేలీలకు సంబంధించిన వారం కాము.
అలాగని అహరోనుకు సంబంధించిన వాళ్ళం కాము, మనం అన్యజనులమే. అయితే యేసుక్రీస్తులో వాళ్ళకంటే మనమేం తక్కువేం కాదు. వాక్యం చదవగలిగిన వాళ్ళు దయచేసి వాక్యం చూడడానికి మీరు ఇష్టపడండి. 11వ వచనం 2వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకి ఈ విధంగా చెప్తున్నాడు 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి, చెప్పండి ఏమయ్యుండి? ఇప్పుడు మనం అహరోనుకు సంబంధించిన వాళ్ళమా అన్యజనులమా? ఇశ్రాయేలీలకు సంబంధించిన వారమా అన్యజనులమా? అర్థం కావట్లేదా? మనం అన్యజనులమే. ఇప్పుడు కాదు, యేసుక్రీస్తు దగ్గరకు రాకముందు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీల వారసత్వం మనకుందా? ఇశ్రాయేలీలతో సహపౌరులమా మనం? ఇక్కడ వాక్య భాగం ఆ రోజుల్లో అక్కడున్న వాళ్ళతోనే ఈ మాటలు చెప్తున్నాడు. కాబట్టి మీరు మునుపు దేవుని దగ్గరకు రాకమునుపు అని అర్థం అన్నమాట. యేసుక్రీస్తు అంగీకరించక మునుపు మీరు ఎలాంటి వారో తెలుసా? అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో సున్నతి చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత, సున్నతి లేని వారు అనబడ్డారు మీరు, సున్నతి లేని వారు అనబడ్డారు మీరు. ఆ కాలమందు 12వ వచనంలో ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక, చెప్పండి ఇశ్రాయేలీలతో ఏం కాదు మీరు అంటే వాళ్ళకి పౌరసత్వం ఉంది ఇశ్రాయేలీలకి, కానీ మీకు ఆ పౌరసత్వం కూడా లేదు. వాళ్ళతో మీరు సహపౌరులు కాదు, సమాన వారసత్వం వాళ్ళకు మీకు లేదు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూడాలి. ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులు అనండి. ఏ దేశులు అంటే ఇశ్రాయేలీకి సంబంధించిన దేశస్థులు కూడా వీళ్ళు కాదు, పరదేశులు, అన్యజనులు, వాళ్ళతో సహపౌరులు కాదు. తర్వాత అన్నాడు నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారు అయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకోండి. అలా చెప్పిన తర్వాత ఏం చెప్పాడు తెలుసా? అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. 2 చేతులు ఎత్తి గంభీరంగా స్తోత్రం చెప్పండి. వీళ్ళలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ మీరు చెప్పాలి. సహపౌరులు కాదు వీళ్ళు, వాళ్ళ దేశస్తులు కాదు, వీళ్ళు పరదేశులట, అన్యజనులట వీళ్ళు. కానీ వాళ్ళైనా వీళ్ళైనా పౌలు గారు అంటున్నాడు, యేసుక్రీస్తులో వాళ్ళు ఎలాంటి వారు అయి ఉన్నారో ఇప్పుడు మీరు కూడా ఏమై ఉన్నారంటే అలాంటి వారే. ఒకప్పుడు మీరు దూరస్తులు, ఒకప్పుడు మీరు దేవుణ్ణి ఎరగని వారు, దేవుడు లేని వాళ్ళు, అన్యజనులు. అయినా క్రీస్తు యేసునందు మీరు ఏమై ఉన్నారంటే సమీపస్తులై ఉన్నారు. చప్పట్లు కొట్టి అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి. సహపౌరులు కాని వారితో మాట్లాడుతున్నాడు, అన్యజనులతో మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాని స్థితి ఎలాంటిదంటే, ఏర్పరచుకున్న అహరోను కంటేను దేవుని కృప ఆశీర్వాదం కలిగినటువంటి ఇశ్రాయేలు కంటే కూడా అధికమైన స్థితిని దేవుడు నీకు నాకు యేసుక్రీస్తు ద్వారా ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. మన భయభక్తులు కలిగిన జీవితాన్ని ఎప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. మన నమ్మికను ఎప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. ఈ మాటలు మీరు గమనించాలి జాగ్రత్తగా. ఇక్కడ మరొక సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వాళ్ళని గురించి, వాళ్ళ ఖ్యాతిని గురించి తెలియజేశాడు పౌలు గారు. 3వ వచనం, 3వ అధ్యాయం మొదటి మాట కూడా, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమి, సున్నతి వలన ప్రయోజనమేమి? 2వ వచనం, ప్రతి విషయమందు అధికమే. మొదటిది దేవోక్తులు యూదులు పరము చేయబడిను, కొందరు అవిశ్వాసులనేమి వారి అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లనరాదు. నీ మాటల్లో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లు, వ్యాజ్యబడినప్పుడు గెలిచినట్లు అని రాయబడి ఉన్న ప్రకారం ప్రతి మనుష్యుడు అబద్ధికుడు గాని దేవుడు సత్యమంతుడు కాక తీరుడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనిషి రీతిగా మాట్లాడుచున్నాను, అట్లని రాదు. అట్లైన ఎడల దేవుడు లోకమును ఎట్లు తీర్పు తీర్చును? ఈ మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళ స్థితి చాలా అత్యధికమైందట. వాళ్ళు గొప్పవాళ్లే, వాళ్ళ దేవోక్తులు వాళ్ళవి. మొదటిది దేవోక్తులు వాళ్ళవి. దేవుడు వాళ్ళకి శ్రేష్టమైన ఆధిక్యతనిచ్చాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు తప్పిపోయే వాళ్ళుగా ఉంటే ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా? 9వ వచనంలోకి రండి. అలాగైనా ఏమందుమో వాళ్ళ గురించి చెప్పి, మేము వారికంటే
శ్రేష్ఠులమా తక్కువారమా అని ఇంకొక ప్రశ్న వేశాడు. వాళ్ళకంటే మనం శ్రేష్ఠులమా తక్కువారమా? ఎంత మాత్రము కాదు. సభలు కూడా స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు యూదుల కంటే, లేకపోతే ఇశ్రాయేలు కంటే, లేకపోతే అహరోను సంతతి కంటే నువ్వేం తక్కువైన వ్యక్తివేమి కాదు. అన్యజనులు అవ్వచ్చు, మనం వాగ్దాన నిబంధనలు మనకు లేకపోవచ్చు, సహపరులం కాకపోవచ్చు మనం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి ప్రభు ఎంత ఉన్నతమైన స్థితిని ఇచ్చాడో గుర్తిస్తే చాలా మంచిది నీకు. కానీ అది అర్థం కావట్లేదు మనకి. ఎంత కృప ఇచ్చాడు దేవుడు నాకు. నేను ఏర్పరచబడలేదు లోకంలో, ఏర్పరచబడిన సంతతిలో పుట్టలేదు నేను. అయినా భయభక్తులు కలిగిన జీవితం ద్వారా దేవుడు వాళ్ళకి ఎలాంటి నమ్మిక, మనకు కూడా అలాంటి నమ్మిక ఇచ్చాడు. వాళ్ళు ఆయన కృప నిరంతరం నిలుచునని ఎలా చెప్పగలిగారో, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కూడా అదే చెప్పగలిగాడు. వాళ్ళకి ఆయన సహాయం కేడిమై ఎలాగున్నాడో, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి కూడా ఆయన సహాయంగాను కేడెముగా ఉన్నాడు. వ్యత్యాసం ఏంటి? వాళ్ళ వ్యత్యాసాన్ని గురించి చెప్తా. వాళ్ళకి అధికమే అన్నీ, కానీ అలాగని మనం ఏమన్నా తక్కువైన వారమా అక్కడ అని అంటున్నాడు. ఎంత మాత్రము కాదు. ఏమన్నాడు ఆయన? 9వ వచనం, అలాగైనా ఏమందుమో వారికంటే శ్రేష్ఠులమా తక్కువారమా? ఎంత మాత్రము కాదు. ఇక్కడ చూడండి, యూదులేమి గ్రీసు దేశస్థులేని అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాం. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెదుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు, మేలు చేయువాడు లేడు, ఒక్కడు లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగ ఉన్నది. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వాళ్ళు ఇశ్రాయేలీలు అయితే ఏమైంది, అహరోను వంశస్థులైతే ఏమైంది? వాళ్ళు తక్కువైన వారు కాదు, కానీ వాళ్ళలో దేవుని యందు భయభక్తులు లేవు. అక్కడ రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపం, ఏ వ్యత్యాసం లేకుండా, వాళ్ళు వీళ్ళనే వ్యత్యాసం లేకుండా పాపం చేసే మనుషులు వాళ్ళు ఎవరైనా, వాళ్ళ పేరు ఎంత గొప్పదైనా దేవుని దగ్గర చాలా వాళ్ళు బలహీనంగా కనబడుతున్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను అన్యజనులుగా ఉన్నప్పుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఆయనందు భయభక్తులు కలిగిన వారంగా మనం ఆశీర్వాదం పొందడం కోసం. వాళ్ళని దేవుడు కలిమి కలిగిన కొలది, వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్న కొలది, వాళ్ళని దేవుడు దీవించిన కొలది వాళ్ళు ఏమైపోయారంటే అధికమైన పాపం చేశారు. తద్వారా దేవుడు ఏం చేశాడని రాయబడిందంటే, వాళ్ళంతా నీచ స్థితి, వాళ్ళ స్థితిని దేవుడు ఎలా మార్చాడు? నీచ స్థితికి మార్చాడు. లక్షాధికారులు, కోటీశ్వర్లు మొన్నటి వరకు ఏమీ లేకుండా పోయిన పరిస్థితులు కొంతమందికి అయితే, వాళ్ళ కార్లు, సముద్రాలు. నిన్న జపాన్లో నేను చూశాను, భయంకరమైన తుఫానులు, సునామీ అంట. ఎలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ప్రియులరా? దేవుడు ఎంత మనల్ని కనికరిస్తున్నాడు. ఇంకో మాట చెప్పనా, వాళ్ళకి దేవుడు ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడో మనకు కూడా అలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. 115వ కీర్తనలోకి మీరు వస్తే అక్కడ మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. రండి. వాళ్ళని ఎలాగ నమ్మిక ఉంచమన్నాడో వీళ్ళని కూడా అలాగే, అహరోను వంశస్థులు ఎలా నమ్మిక ఉంచాలో ఇశ్రాయేలీలు కూడా అలాగే నమ్మిక ఉంచాలి. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు నమ్మిక ఉంచాలన్నాడు. ఎందుకు? ఆయన వారికి సహాయం ఎలాగై ఉన్నాడో, సహాయం కేడెం ఎలాగై ఉన్నాడో, అలాగే అహరోను వంశస్థులకి ఎలాగ సహాయం కేడెమై ఉన్నాడో, అలాగే దేవుని యందు భయభక్తులు గల వారికి కూడా సహాయం కేడెమై ఉన్నాడు. మాట గమనించారా? 12వ వచనంలోకి రండి. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఆయన ఇశ్రాయేలీలను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ఇక్కడ బ్లెస్సింగ్కి వచ్చేసరికి వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించాడు. వాళ్ళకి సహాయం కేడెమై ఉన్న దేవుడు, వాళ్ళ నమ్మికను బట్టి వాళ్ళకి సహాయం కేడెంగా ఉన్న దేవుడు ఇశ్రాయేలు వంశస్థులను ఆశీర్వదించాడు, అహరోను వంశస్థులను కూడా ఆశీర్వదించాడు. సేమ్ టైంలో ఆశీర్వాద వచనాన్ని కూడా ఈ మూడో వాడికి కూడా ఆపాదించాడు దేవుడు. ఇక్కడ పిల్లలనేమి 13వ వచనంలో, పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గలవారిని యెహోవా. ఎవరు తక్కువ ఇప్పుడు చెప్పండి? మీరు పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వేం తక్కువ కాదని చెప్పండి. తక్కువ కాదంటే పోట్లాట్లకు వీటిని దీంతో పోల్చుకోబాకండి మీరు. నిజమే, అక్కడేం తక్కువ కాదు మన బజార్ ఎక్కటానికి.
అలాంటి వాళ్ళు మన సంఘంలో లేకపోదురు కాక రానున్న దినాల్లో అనండి అమ్మా. ఆమెనంటే అటు ముందన్నా ముందుకన్నా రావాలనుకోవట్లేదేంది? ఆ మార్పు కోరుకోండి. మరి దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే ఆశీర్వదించబడిన కొలది మనం అధిక పాపం చేసి హీనులంగా మార్చబడకూడదు. వాళ్ళని దేవుడు ఎంతగా ఆశీర్వదించి అభివృద్ధి చేస్తే వాళ్ళు అంత ఘోరమైన పాపం చేసినప్పుడు, అధికమైన పాపం చేసినప్పుడు వాళ్ళ స్థితిని దేవుడు ఎలా మార్చాడంటే నీచ స్థితికి మార్చాడు. మన స్థితి మారక ముందే మార్చుకోవడం మంచిది. చెప్పండి, మన స్థితి మార్చక ముందే దేవుడు మనం మార్చుకోవడం మంచిది. మన పరిస్థితి అది కానీ లేకపోతే రాకపోతే దేవుడు ఎలాగే చూస్తుంటాడులే అనుకోబోకండి. ఏ సెకండ్ నుంచి తగులుతుందో తెలియదు మనకి. భయంకరమైన పరిస్థితులు లోకంలో వినబడుతున్నాయి, కనబడుతున్నాయి, మనం చూస్తున్నాం నిత్యం. చాలా దేవుని అందు భయభక్తులు మనకు అవసరం. అందుకే అన్నాడు, నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడు. ఎక్కడ పడతాడు? కీడులో పడతాడు, తెలియకుండానే పడతాడు. మరి వరద రాలేదు కంటే వరదేం రాక్కర్లా, తుఫాన్ రావాలంటే రాక్కర్లా, ఇంకొకటి రావాలంటే రాక్కర్లా, ఖచ్చితంగా నేను తీసుకెళ్ళి ఎక్కడేస్తాడు? కీడులో పడేస్తాడు. అప్పుడు దాకా అర్థం కాదు మనకి నేను ఎక్కడున్నానని. వాళ్ళను దేవుడు ఆశీర్వదించిన కొలది, వాళ్ళకి కలిగిన కొలది వాళ్ళు ఏం చేశారంటే అధికమైన పాపం చేశారని రాయబడింది. అధికమైన పాపం చేశారని రాయబడింది. ప్రియులారా, నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నా. ఇశ్రాయేలీల కంటే శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. వాళ్ళు ఎన్నిక చేయబడిన వారే, వాళ్ళు గొప్పవారే, వాళ్ళు అధికులే. ఏం తక్కువ అనుకోవడానికి అసలు వీల్లేదు. వాళ్ళు అన్ని విషయాల్లో అధికులే. కానీ ప్రభు అంటున్నాడు, మనమేమన్నా తక్కువైన వాళ్ళమా? ఆయన కృపను బట్టి ఎంత మాత్రము వాళ్ళకంటే తక్కువైన వాళ్ళం కాదు. వాళ్ళకు దేవుడు ఎలా సహాయం కేడుమై ఉన్నాడో అలాగే మనకు కూడా సహాయం కేడుమై ఉన్నాడు. యెహోవా కృప, దేవుని కృప, ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలీలు ఎలా చెప్పారో, అలాగే అహరోను వంశస్థులు ఎలా చెప్పారో, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కూడా చెప్తా ఉన్నాడు. యెహోవా ఇశ్రాయేలీలను ఆశీర్వదించినట్లుగా, యెహోవా అహరోను వంశస్థులను ఆశీర్వదించినట్టుగా తన యందు భయభక్తులు గల వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. మరి ఎక్కడ తక్కువ? మనం సహపౌరులం కాకపోవచ్చు, వాళ్ళతో పాటు మరి వాగ్దాన నిబంధనలు కలిగిన వారం కాకపోవచ్చు, పరదేశులం అవ్వచ్చు, అన్యజనులు అవ్వచ్చు. అయినా యేసుక్రీస్తునందు మనల్ని దేవుడు ఎలా చేశాడంటే సమీపస్తులుగా, ఆశీర్వాదానికి సమీపస్తులుగా, దేవునికి సమీపస్తులుగా, పరలోక రాజ్యానికి సమీపస్తులుగా చేశాడు. నీకు ఇచ్చిన స్థితిని మర్చిపోకు ఎప్పుడు. వాళ్ళు ఎక్కువైన వాళ్ళే, కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం వలన వాళ్ళకంటే నిన్ను ఎక్కువగా చేశాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ 3 రకాల వ్యక్తులను మీకు నేను జ్ఞాపకం చేశాను. మొదటిది ఇశ్రాయేల్, రెండవది అహరోను, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. వీళ్ళల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మనకి చాలా క్లారిఫికేషన్గా తెలియాలి. వాళ్ళు ఎక్కువైన వాళ్ళు కాదా అంటే ఎక్కువైన వాళ్ళే. అన్నిటిలో వాళ్ళు ఎక్కువైన వాళ్ళు. ప్రపంచం శాసించగలుగుతున్నారు వాళ్ళు. అంత జ్ఞానం ఉంది, అంత తెలివి ఉంది. ఎందుకంటే వాళ్ళు దేవుని ఏర్పాటు కలిగిన ప్రజలు, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, ఎన్నుకోబడిన వాళ్ళు, కోరుకున్న వాళ్ళు. కానీ వాళ్ళతో తీసుకెళ్లి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిని సమానంగా చేర్చాడు. చబుర్లు కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ చేర్చాడు అంటే ఆయన కృప నిరంతరం నిలుస్తుందని వాళ్ళు ఎలా చెప్పారో వీళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. ఆయన కృప నిరంతరం నిలుస్తుందని వాళ్ళు ఎలా పలికారు వీళ్ళు కూడా అలా పలకడానికి దేవుడు ఆయన సన్నిధానంలో నిలుపుకున్నాడు. ఆయన వాళ్ళకి అంటే ఇశ్రాయేలు వంశస్థులకి ఎలాగా సహాయం కేడముగా ఉన్నాడో, అలాగే అహరోను వంశస్థులకు ఎలాగ సహాయం కేడంగా ఉన్నాడో, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి కూడా సహాయం కేడమై ఉన్నాడు. వాళ్ళు ఎలా నమ్మిక ఉంచారో వీళ్ళు కూడా అలాగే నమ్మిక ఉంచమని చెప్పాడు. ఇశ్రాయేలుని ఎలా ఆశీర్వదించాడో, అహరోను వంశస్థుల్ని ఎవరు ఆశీర్వదించాడో ఆయనే యెహోవా యందు భయభక్తులు గల వారిని కూడా ఆశీర్వదించాడు. ఇప్పుడు ఎవరు తక్కువ? నువ్వు ఆశీర్వాదంలో తక్కువ కాదు, ఆయన సహాయం చేయడంలో తక్కువ కాదు, ఆయన యందు నమ్మికించడంలో తక్కువ కాదు, ఆయన కృప నిరంతరం నిలుచునని ఆరాధించడంలో తక్కువ కాదు. ఈ స్థితిలో నిలబెట్టాడు దేవుడు. ఆ స్థితికి మనం ఏమి ఇవ్వగలం? ఎక్కడుండాల్సిన వాళ్ళం? నేను అదే చెప్తున్నాను, మనం అన్యజనులం, సహపౌరులం కాదు ఇశ్రాయేలీలతో. వెలపట్టు ఉండాల్సిన వాళ్ళు,
దూరస్తులని రాయబడింది అక్కడ. మీరు దూరస్తులు, అన్యజనులు, పరదేశులు. ఏం చదివారు? గుర్తున్నాయా మీకు అవన్నీ? అది మన స్థితి. ఎఫెసీ పత్రికలో చాలా అద్భుతమైన వివరణ. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట. అది విశేషంగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఎఫెసీ పత్రికలో అద్భుతమైన మాటలు. ఆ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఎఫెసీ పత్రిక దయచేసి 2వ అధ్యాయంలో 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన, అంటే మనకు సున్నతి లేదు అనండి. ఏం లేదు? సున్నతి లేని వారు అన్యజనులం. మనం సున్నతి గలవారి చేత సున్నతి లేని వారు అనబడ్డారు మీరు. ఆ కాలమందు 12వ వచనం, ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక, అంటే పౌరసత్వం లేదు. ఇశ్రాయేలీయులతో పౌరసత్వం ఉందా మనకి? అమ్మా చెప్పండి అమ్మా. ఇశ్రాయేలీయులతో సహపౌరసత్వం అంటే సమాన హక్కులు మనకున్నాయా? లేవు. మీరు సహపౌరులు కాదు. మరి ఎవరు? పరదేశులు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారు. చెప్పండి, లోకమందు ఇదివరకు మేము దేవుడిని కలిగి ఉన్నామని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మునుపు మనం దేవుడు లేనివారు, దేవునికి దూరంగా ఉన్నవారు. అలాంటి మనల్ని ప్రేమించాడు ప్రభు. ఇప్పుడు అంటున్నాడు వాక్యాన్ని మీరు జాగ్రత్తగా, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారు అయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. అది విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు మీ స్థితి అది, దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అయినను 13వ వచనం జాగ్రత్తగా చూడండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రము తన శరీరం ముందు కొట్టివేసి ఉభయుల మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎవరో? ఏ ఉభయులు? వాళ్ళు ఎవరికి మధ్యలో ఉన్నటువంటి మధ్య గోడ పడగొట్టేశాడు ఆయన. ఇంత వివరణ చెప్పాల్సింది వచ్చింది. అందుకే ఇశ్రాయేలీయులు అనేది ఒక ప్రత్యేకమైన జనాంగం. వాళ్ళతో మనం సమానస్తులు కాదు. ఎక్కడ పోల్చుకోవడానికి అవకాశం? అహరోను సంబంధులు యాజకత్వానికి ఏర్పరచబడిన వాళ్ళు, వాళ్ళతో మనం సమానులం కాదు అని ఆప్షన్ అనేటువంటిది ఎప్పుడు అలా ఉంటూ వచ్చింది. మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండండి అని చెప్తూ వచ్చేవాళ్ళు. వాళ్ళు వాగ్దాన నిబంధనలు కలిగిన వాళ్ళు దేవుణ్ణి కలిగిన వారు. ఇందాక చదివాం, వాళ్ళకి దేవోక్తులు వాళ్ళ పరం చేయబడ్డాయని చదివాం రోమ పత్రికలో. వాళ్ళు ఎంత మాత్రం తక్కువైన వాళ్ళు కాదు, వాళ్ళు అన్ని విషయాల్లో అధికులే. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన మన జీవితాలు తీసుకొచ్చి వాళ్ళతో ఏం చేస్తున్నాడంటే, మన ఉభయులు అంటే వాళ్ళని మనల్ని కలిపి యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే ఉభయులను మధ్యలో ఉన్న ఆ వ్యత్యాసం అనే గోడను పడగొట్టి కూల్చివేసి వీళ్ళ ఉభయులను ఏం చేశాడంటే ఏకం చేశాడు ఆయన. అందరూ చూడండి అక్కడ ఆ వాక్యాన్ని చదవండి. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళ కింద వచ్చినాన్ని 13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసిన. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయులు అహరోను వంశస్థులు ఇంకా ఎవరెవరైతే ఉన్నారనుకున్నారో వాళ్ళని అన్యజనులు వీళ్ళని కూడా ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు ఏకం చేశాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిసి ఆరాధించడానికి అదే కారణం. యేసుక్రీస్తులో, ఆయన బలి అర్పణలో, ఆయన శిలువ యాగంలో వాళ్ళతో పాటు సమానంగా తీసుకొచ్చి మనల్ని ఏం చేశాడంటే ఏకం చేశాడు. ఒకప్పుడు మనం దేవుడు లేని వారం, దూరస్తులం. ప్రభు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. దేవుడు లేని వారు మీరు, అన్యజనులు మీరు, పరదేశులు మీరు, మీకు వాగ్దాన నిబంధనలు లేవు, పరజనులు మీరు. అలాంటి మిమ్మలను యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తం వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచి సమీపస్తులుగా చేసి ఏకం చేశాడు అంటున్నాడు. అందుకే వాళ్ళు ఎలాగా పలికారో వీళ్ళు అలాగా పలికారు.
వాళ్ళకి ఆయన సహాయం కేడుమ ఎలాగ ఉన్నాడో అలాగే వీళ్ళకు కూడా సహాయం కేడుమై ఉన్నాడు. వాళ్ళని ఎలాగ ఆశీర్వదించాడో సేమ్ టైంలో యెహోవా యందు భయభక్తులు గల వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. వాగ్దానం లేని వాళ్ళు ఇప్పుడు వాగ్దానం పొందినవారు, దూరస్తులు ఇప్పుడు సమీపస్తులు, ఒకప్పుడు అన్యజనులు ఇప్పుడు క్రీస్తును మరి కలిగిన వారు, దేవుణ్ణి కలిగిన వారు. ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు. వాళ్ళలాగా కలిగిన కొలది, ఆశీర్వాదం పొందిన కొలది మన స్థితిని మనం మర్చిపోయే వాళ్ళంగా ఎప్పుడు ఉండకూడదు. వాళ్ళు అధిక పాపం చేసి అధికమైన నీచ స్థితికి దిగజారిపోయిన విషయాన్ని మనం చదివాం. వాళ్ళ కలిగిన కొలది అధికమైన పాపం చేస్తే దేవుడు వాళ్ళ స్థితిని ఎలా మార్చాడంటే వాళ్ళ కలిమిని కొట్టివేసి నీచ స్థితికి మార్చాడు. ఆ స్థితి మన దాకా రాక తలకే. మన పరిస్థితులు ఏదైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటే ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర మార్చుకొని, ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని సరిచేసుకోవడం చాలా అవసరం. ప్రభా నీ కృప, ఇది నేను నీ సన్నిధిలో ఉండడం నీ కృపే, నీ భాగ్యమే ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఈ ఆధిక్యత నాకు ఇచ్చావు ప్రభా అని మనసారా ప్రభుని హత్తుకొని జీవించడం చాలా అవసరం మనకు. యేసుక్రీస్తు వారి శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ద్వారాను ఆయన రక్త మూలంగాను, అంటే ఆయన శిలువ యాగంలో, ఆయన శిలువ బలియాగంలో క్రైదనాన్ని తన ప్రాణంగా పెట్టి, తన ప్రాణం పణంగా పెట్టి మనల్ని కొన్నాడు, విమోచించాడు. ఈ ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆనాడు అబ్రహాం, ఇసాకు, యాకోబులు అనేవాళ్ళు యేసుక్రీస్తుతో ఉంటేనంట వాళ్ళతో పాటు సమానంగా పరలోకంలో కూర్చోబెడతానన్నాడు సువార్త భాగంలో. మనకి దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. వాళ్ళు గొప్పవాళ్లే కావచ్చు, వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఏర్పాట్లో ఉన్నవాళ్లే కావచ్చు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని కూడా తీసుకెళ్ళి వాళ్ళతో పాటు సమానంగా పరలోకంలో కూర్చోబెడతానన్నాడు. అందుకే భయభక్తులు కలిగిన జీవితాన్ని కాపాడుకోండి. ఆ భయభక్తుల్లో జీవితంలో నుంచి నువ్వు తప్పిపోయినప్పుడు, నువ్వు తొలగిపోయినప్పుడు క్రమంగా నీ స్థితి మారుతుందని గుర్తుపెట్టుకో. నీచ స్థితికి వెళ్ళిపోతావని గుర్తుపెట్టుకో. వాళ్ళు కలిగిన కొలది, చెప్పండి, వారికి కలిగిన కొలది అధిక పాపం చేశారు. మనం దీవించబడే కొద్దీ దేవుని ఎదుట ఇంకా మనం లోబడిన వారంగా, విధేయత కలిగిన వారంగా, నమ్మకస్తులంగా జీవించాల్సిన వారంగా ఉన్నాం. అలా ఉన్నప్పుడు దేవుడు నీ స్థితిని అంతకంతకు ఆశీర్వదిస్తాడు, ఉన్నతంగా నిలబెడతాడు. ప్రపంచానికి తలమానికిగా చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. కానీ కలుగుతున్న కొలది, మనం దీవించబడుతున్న కొలది చాలాసార్లు గ్రహింపుకు రాకుండా మనం దేవునికి దూరం అవుతున్నాం. ఇంకా ఏదో ఆరాటం, లోకంలో ప్రాకులాట, శరీర సంబంధమైన వాటి కోసం వెతుకులాట, దేవునికి విరోధమైన ఆలోచనలు మనిషిని వెంబడిస్తూ ఉన్నాయి. అలా మనుషులు తమ పతనాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు. అక్కడ దేవుడు వాళ్ళ స్థితి మార్చడానికి కారణం పాపం. వాళ్ళని దేవుడు కలిగేటట్టుగా ఆశీర్వదించాడు, ఆశీర్వదించబడిన ప్రజలు. కానీ వాళ్ళ కలిగిన కొలది ఏం చేశారు? వాళ్ళు కలిగిన కొలది దేవుణ్ణి ఇంకా చక్కగా ఆరాధించారని రాయబడాలి. కానీ కలిగిన కొలది, ఎక్కువైన కొలది వాళ్ళలో పాపం కూడా ఏమైంది? ఎక్కువైపోయింది. ఈనాడు పరిస్థితులు మారుతూ ఉంటే దాంతోపాటు పాపం పెరుగుతూ ఉంది. వీటన్నిటికి కారణాలు అవే. విభూచిగాలంటారే, ఇవన్నీ వెంబడించడానికి కారణాలు. కలిగిన కొలది, దీవించబడుతున్న కొలది, గొప్పవారు అవుతున్న కొలది తమ స్థితిని మర్చిపోతున్నారు. ఆ విషయాన్ని ప్రభు అంటున్నాడు, మీరు ఎలాంటి వారో ఒకప్పుడు దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, ఆ స్థితిని గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీని చూడండి, ఆయన ఏర్పాటు కలిగిన వారిని చూడండి, వాళ్ళు ఏమయ్యారో చూడండి అని చెప్తున్నాడు దేవుడు మనకి. బైబిల్లో ఏదైనా ఒక సంఘటన రాయబడిందంటే అది మనకి ఎందుకు రాయబడిందంటే దుష్టాంతరంగా ఉండడానికి. అనండి, దుష్టాంతరం అనండి. దుష్టాంతరం అంటే కనబడేలాగా దేవుడు స్పష్టంగా మనకు అర్థం అవడం కోసం వాళ్ళ బ్రతుకులను రాసి పెట్టాడు. మీరు అది చదివినప్పుడు, అవి విన్నప్పుడు జాగ్రత్త పడండి రా అని అర్థం. ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడ హెచ్చరికను పెడతాడు, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆగిపోవాలా.
అక్కడ వార్నింగ్ ఉంది, ప్రమాదం, అపాయం, ఇక్కడికి వస్తున్నావు నువ్వు జాగ్రత్త అని. అది చూస్తూ కూడా కావాలని పోయి పట్టుకుంటానంటే మాడి మసిబొగ్గ అవుతాం, బూడిద అవుతాం. దేవుని ప్రేమ అంతకంటే ఎంతో విలువైంది. ప్రేమించిన దేవుని దగ్గర మనం విశ్వాసపాత్రులంగా జీవించాలి. ఈ లోకంలో ఎవరికి లేని ధన్యతను దేవుడు నీకు ఇచ్చాడు. ఆధిక్యతని ఇచ్చాడు, ఆధిపత్యాన్ని ఇచ్చాడు, ఔన్నత్యాన్ని ఇచ్చాడు, గొప్ప కృపనిచ్చాడు. అదే హెచ్చైన కృప, అధికమైన కృప, శాశ్వతమైన కృప. అలాంటి కృపను మనం పొందుతూ ఆ కృపను అనుభవించే వరంగా ఉంటూ మనం దేవునికి అత్యధికంగా సమీపస్తులు కావాలి, కానీ అధిక పాపులం కాకూడదు. ఇశ్రాయేలీలో జరిగిన నష్టం ఎందుకంటే వాళ్ళు నీచ స్థితికి మార్చబడటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎంత అధికులయ్యారో, ఎంత గొప్పవారయ్యారో, ఎంత ఆశీర్వదించబడ్డారో, సేమ్ టైంలో అంత పాపం వాళ్ళు చేస్తూ వచ్చారు. దేవుడు దీవిస్తున్న కొలది మనం అంత దేవునికి దూరం కాకూడదు, అంత దేవునికి దగ్గరగా మారాలి. దీవిస్తుంటే దేవుడు, ఆశీర్వదిస్తుంటే దేవుడు, కలిమిని కలిగిస్తుంటే దేవుడు. ఇశ్రాయేలీలు ఏం చేశారంటే వాళ్ళ కలిమి కలిగిన కొలది వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేశారు. సమీపస్తులు కావాల్సిన వారు దూరం అయిపోయారు. మనం సమీపస్తులు కావడానికి అదే కారణం. మీరు ఎప్పుడన్నా చదివితే రోమాపత్రిక 14వ అధ్యాయం చదవండి, ఇప్పుడు కాదు, ఎప్పుడన్నా మీకు వీలైతే. అన్యజనులను దేవుడు తీసుకొచ్చి సహపౌరులు కాని ఇశ్రాయేలీలతో కూడా సమానంగా చేయడానికి అదే కారణం. ఏంటంటే వాళ్ళు దేవునికి దూరం అవడం వలన వాళ్ళ స్థానంలో దేవుడు దేవునికి దూరస్తులైనటువంటి మనల్ని అక్కడ తీసుకెళ్ళి పెట్టుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. అర్థమైందా నేను చెప్పింది? వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత వాళ్ళదే, కానీ ఆధిక్యతను వాళ్ళు ఏం చేశారు? పాపం చేసి పోగొట్టుకున్నారు. కాబట్టి ఆ స్థానంలో నుంచి వాళ్ళని పక్కకు నెట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైందా లేదా? ఆ స్థానం మంద కాదు, ఆ స్థానం వాళ్ళది. కానీ ఆ స్థానంలో మనల్ని ఎందుకు కూర్చోబెట్టాడంటే, అక్కడ ఎందుకు నిలబెట్టాడంటే, వాళ్ళు పాపం చేసి అధికమైన ద్రోహం చేసి వాళ్ళని దేవుడు ఆశీర్వదించిన కొలది దేవునికి విరోధమైన జీవితం చేస్తున్నప్పుడు ఆ స్థానంలో నుంచి తీసివేసి ఆ స్థానంలో తీసుకెళ్ళి మనల్ని కూర్చోబెట్టాడు, నుంచోబెట్టాడు దేవుడు. అది దేవుడు నీకు ఇచ్చిన ఉన్నతమైన ఆధిక్యత స్థితి. చెప్పండి, ఆ స్థానం మంది కాదు, ఎందుకంటే మనం సహపౌరులమే కాదు, వాళ్ళతో పాటు వాగ్దాన నిబంధనలు కలిగిన వాళ్ళం కాదు, పరదేశులం, పరజనులం, అన్యజనులం. అయినా వాళ్ళతో పాటు సమానంగా చేశాడు దేవుడు. వాళ్ళని ఎలా ఆశీర్వదించాడో నిన్ను కూడా అలాగే ఆశీర్వదించాడు దేవుడు. వాళ్ళకి ఎలాగా సహాయం కేడుమై ఉన్నాడో నీకు కూడా అలాగే సహాయం కేడుమై ఉన్నాడు. వాళ్ళు ఎలా నమ్మికించారో నువ్వు కూడా అలాగే దేవుని యందు నమ్మికించడానికి కృప చూపాడు. వాళ్ళని ఎలాగ ఆశీర్వదించాడో దేవుడు సేమ్ టైంలో అదే రీతిగా తన యందు భయభక్తులు గల వారు అందరినీ ఆశీర్వదించాడు. చేతులు బాగున్న వాళ్ళు చప్పట్లు కొట్టి అందరు ప్రభునామాన్ని కనపరచండి. హల్లెలూయా. ఇటు స్థితిని మనం విడిచిపెట్టడం ఎంత అపాయం చెప్పండి, ఎంత ఎంత బాధాకరమైన విషయం అని చెప్పండి. ఇశ్రాయేలీలాగా అది ఎందుకు రాయబడిందని చెప్తున్నానంటే, నేను మనకు దృష్టాంతరంగా ఉండడం కోసం. చెప్పండి, వాళ్ళు కలిమి కలిగిన కొలది అధిక పాపం చేసినందువలన వాళ్ళ స్థితిని ఎలా మార్చాడు? నిజ స్థితికి మార్చాడు. ఎందుకు రాశాడు ఆ మాట అంటే, మీరు అక్కడ జాగ్రత్త పడండి అని చెప్పాడు. వాళ్ళని అలా మార్చిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత మీరు చేస్తే ఇలాగే అవుతారా అని అర్థం. గుణపడండి రా బాబు అని అర్థం. అక్కడ నేర్చుకొని జాగ్రత్తగా ఉండండి అని తెలుసుకోండి అని అర్థం. అందుకే దుష్టాంతరం అన్నాడు కొరింథీ పత్రికలో. ప్రభు ప్రేమను, ప్రభు చూపుతున్న కృపను దుర్వినియోగం చేసుకోకుండా ఆయనకి ఇష్టకరంగా జీవించడానికి ఒక తీర్మానం కలిగిన వారంగా బ్రతుకుదాం లోకంలో. ఆయన తన కృప చేత తన యందు భయభక్తులు కలిగిన మనల్ని అందరినీ స్థిరపరిచి బలపరిచి మహిమ రాక కొరకు సిద్ధపరచును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు మన కోసం చేసిన కార్యాన్ని, ఆయన ప్రాణత్యాగాన్ని, ఆయన మనల్ని హెచ్చించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం ప్రభువా, మేమేమిచ్చి మీరు రుణం తీర్చగలం ప్రభువా. అయ్యా, నీ ప్రాణాన్ని పణంగా పెట్టి మమ్మల్ని కొన్నావు, ఆశీర్వదించావు.
నీ సొత్తుగా చేసుకున్నావు ప్రభా, నీ స్వకీయ సంపాద్యంగా చేసుకున్నావు ప్రభా. మేము సమాన వారసులం కాదు, సహపౌరులం కాదు, పరజనులం, పరదేశులం, అన్యజనులం అయిన యేసుక్రీస్తులో తండ్రి మమ్మను ప్రేమించా, యేసుక్రీస్తులో మమ్మను విలువ పెట్టుకున్నావు నాయన. మేమేమిచ్చి మీ రుణం తీర్చగలం ప్రభా. ప్రాణాత్మ దేహాలు దేవునికి సమర్పించుకుందాం. యేసుక్రీస్తు ద్వారా మనల్ని విమోచించిన దేవుణ్ణి గనపరుద్దాం. యేసుక్రీస్తు ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి తన సొత్తుగా చేసుకున్న దేవుణ్ణి మహింపరుద్దాం. మనల్ని దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడింది దానికి కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, జీవాధిపతి, వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యం హృదయాల్లో నీరు కట్టండి. విని విడిచిపెట్టకుండా, విని మర్చిపోకుండా వాక్యానుసారంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మా ముందు 3 రకాల వ్యక్తులు ఉంచారు. ఇశ్రాయేలు నుంచారు, అహరోను నుంచారు, యెహోవా యందు భయభక్తులు గల వారిని ఉంచారు. ప్రభా, అహరోను వంశస్థులైనా ఇశ్రాయేలీలైనా యెహోవా యందు నీ యందు భయభక్తులు కలిగిన వారే కదా ప్రభా. మేము నీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి కృప చూపండి. ప్రతి మాట హృదయాల్లో ప్రతిధ్వనించడానికి సహాయం చేయండి. ఓ ప్రత్యేకతను కలిగిన వారుగా, వైరాగ్యంతో విశేషంగా నీ ఎడల ప్రభా భయభక్తులతో జీవించడానికి సహాయం చేయండి. మీ ఆశీర్వాదానికి సంఘబిడ్డలు వారసులు కావడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు ద్వారా మీ మహిమైశ్వరుని ప్రతి అవసరత ఈ బిడ్డల కొరకు మీరు తీర్చండి. ఆయన బలియాగంలో మీరు విలువ పెట్టి కొన్న బిడ్డలు నాయన, విలువ పెట్టి కొనబడిన సంఘం ప్రభా ఇది. ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, సంఘ బిడ్డలను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి పిల్లలను, వారి యజమానులను ఆశీర్వదించండి, రక్షణ చేత వారిని ఆశీర్వదించండి, మారు మనసు చేత వారిని ఆశీర్వదించండి, వారి దుష్టత్వం నుంచి మళ్లించడం వలన ఆశీర్వదించండి. వాక్యాన్ని విని మారు మనసు పొందడం ద్వారా వారిని ఆశీర్వదించండి. ఏ మాట నిష్ప్రయోజనం కాకుండా ప్రతి హృదయంలో ప్రతి ఒక్కరూ భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావంలో ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.